కృష్ణాష్టమి 21 డే షార్ట్ సిరీస్ డే 4 కోపం, భయం, అసూయ ఇలాంటి ఎమోషన్ ఏదైనా మిమ్మల్ని కమ్మేసినప్పుడు ఇది నా నేచర్ ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని ఎప్పుడైనా అనిపించిందా? యశోదమ్మకు కూడా ఒకసారి ఇలాగే అనిపించింది. తన పసిబిడ్డ కృష్ణుడు మట్టి తిన్నాడని విని ఆందోళన, కోపంతో ఊగిపోయింది. అతన్ని పట్టుకొని నోరు తెరువు కృష్ణ అని గట్టిగా అడిగింది. లోపల మట్టుంటుందేమో అని ఊహించింది. కానీ దానికి బదులుగా తిరుగుతున్న గ్యాలక్సీస్, పొంగుతున్న సముద్రాలు, కదులుతున్న దేవతలు, ఇలా ఎన్నో వింతలు చూసింది. కానీ రెప్పపాటులో ఆ దృశ్యం మాయమయ్యింది. అక్కడ అల్లరి చేసే తన చిన్ని కృష్ణుడు మాత్రమే మిగిలాడు. అప్పటి వరకు ఆమెలో ఉన్న భావోద్వేగాల తుఫాను వెళ్ళిపోయింది. కానీ అవగాహన అంటే అవేర్నెస్ అనే ఆకాశం మాత్రం అలాగే ఉండిపోయింది. అంటే కృష్ణుడి నోటిలో ఆవిడ చూస్తున్న విశ్వం అనే దృశ్యంతో పోల్చితే అప్పటి వరకు ఆవిడ పట్టించుకుంటున్న విషయం చాలా చిన్నదిగా అనిపించింది. మన ఎమోషన్స్ కూడా ఇలాంటివే, ఆకాశంలో వచ్చిపోయే మేఘాల్లాంటివి. నువ్వు వాటిని గమనించే విశాలమైన, నిర్మలమైన ఆకాశం లాంటి వ్యక్తివి అని అర్థం చేసుకోవాలి. అయితే ఈసారి మీ మూడ్ బాలేదన్నప్పుడు ఒక్క క్షణం ఆగి లోతైన శ్వాస తీసుకొని నిశ్శబ్దంగా ఈ ఎమోషన్ టెంపరరీ అని అనుకోండి. మెల్లగా ఆ ఎమోషన్ నుంచి బయటకొచ్చి స్థిమితపడతారు. కాస్త టైం పడుతుంది, కానీ మెల్లగా అయినా సరే వర్కౌట్ అవుతుంది. ఇది నాకు ప్రాక్టికల్ గా ఉపయోగపడ్డ విషయం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ కమెంట్స్ లో హరే కృష్ణ అని టైప్ చేయడం మర్చిపోకండి.